సర్వేభ్యో నమో నమః. తెలుగు నుండి సంస్కృతంలో ఈనాటి పదం చారు. చారు అనే పదం మనం అందరం వాడతాము, మనందరికీ బాగా తెలుసు. మనం అందరం ఈ శబ్దాన్ని పలుకుతున్నాము అంటే అందరం సంస్కృతం మాట్లాడుతున్నామనే అర్థం. ఎందుకు అంటే చారు ఏ అర్థంలో అయితే మనం వాడతామో, పప్పు చారు, టమాటా చారు, అలా సంస్కృతంలో కూడా చారు అంటే తినే పదార్థం అని అర్థం. అదెలా? దీని డెఫినేషన్ చూద్దాం. చరగతి భక్షణయో అనే ధాతువుతో ఉనాది ప్రత్యయం ఊతో ఈ శబ్దం తయారవుతుంది. దీని డెఫినేషన్ వచ్చేసి చరతి, ఖాదతి, భక్షయతి యత్ తత్ చారు. ఏదైతే తినబడుతుందో అది చారు అనబడుతుంది. చారు డైరెక్ట్ తినకపోవచ్చు, కానీ అన్నంలో కలుపుకొని మనం దాన్ని తింటాం. ఇది పప్పుతో చేస్తే పప్పు చారు అంటాము, టమాటాతో చేస్తే టమాటా చారు అంటాము. తెలంగాణ వాళ్ళైతే సల్లచారు అంటారు, అదే ఆంధ్రాలో అయితే మజ్జిగ చారు అంటాం. మిరియాలతో చేస్తే మిరియాల చారు అనబడుతుంది. ఇలా రకరకాల చారులు. ఇది సంస్కృతం నుండే వచ్చింది ఈ చారు అనే పదం. మీకు ఏ రకం చారు ఇష్టమో నాకు కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఇన్స్టాని ఫాలో చేయండి. అలాగే సంస్కృత ధార అనే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.